అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కలల ప్రాజెక్టుగా పేర్కొందినటువంటి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రాణహిత గోదావరి నదిపైన 243 టీఎంసీల కెపాసిటీతో బ్యారేజీలు నిర్మించారు. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం లాంటి ప్రాజెక్టులు నిర్మించారు. అక్కడ నుంచి 500 మీటర్ల పైచిలకు ప్రాంతానికి, ఎత్తైన ప్రాంతానికి లిఫ్ట్ చేయడానికి కన్నెపల్లి వద్ద పంపు హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి, ఆ తర్వాత నందిమేడారం దగ్గర, అక్కడ నుంచి మధ్య మానేర్ ప్రాజెక్టు, మధ్య మానేర్ నుంచి లోయర్ మానేర్, అప్పర్ మానేర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ, తద్వారా గజ్వేలు, నల్గొండ పలు ప్రాంతాలన్నిటికీ కూడా సాగునీరు, తాగునీరు, అలాగే పరిశ్రమలకు కావాల్సిన నీటిని అందించడం బృహత్తర లక్ష్యంతో ప్రారంభించడం జరిగింది. అది కాస్త గత సంవత్సరం అనేక ఒడిదుడుకులకు గురైంది. దీని ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ గేట్లు కుంగిపోయినాయి, పిల్లర్లు కుంగిపోయాయి, అలాగే అనేక అవాంతరాలు వచ్చాయి. దీంతో గతంలో వచ్చిన వరదలకి పంపు హౌస్ కూడా, పంపులు, మోటార్లు అన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. మరమ్మతులు చేశారు. ఆ తర్వాత అనేక ఇబ్బందులు వచ్చాయి. ప్రభుత్వం మారిపోయింది. కట్ చేస్తే ఆగస్టు మాసం సమీపిస్తుంది, అయినప్పటికీ కూడా చుక్క నీరు లేదు. కేవలం ప్రస్తుతం మనం కరీంనగర్ లోయర్ మానే డ్యామ్ ప్రాంతంలో ఉన్నాం. 24 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి ఈ నీటి సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టు అనేక ప్రాంతాలకి సాగునీరు, తాగునీరు అందిస్తుంది. మిడ్ మానేర్ ప్రాజెక్టు ఒక జంక్షన్ లాంటిది. ఆ రెండు నింపితే బాగుంటుంది. ఒకవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 90 టీఎంసీల కెపాసిటీ, అలాగే 27 టీఎంసీల కెపాసిటీతో మిడ్ మానేర్ ప్రాజెక్టు, 24 టీఎంసీల కెపాసిటీతో ఈ లోయర్ మానేర్ డ్యామ్, ఇవన్నీ కూడా వట్టిపోతున్నాయి. కన్నెపల్లిలో మీరు కేవలం పంపు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. రైతులతో చెలగాటం ఆడొద్దు, రైతులు గుండె ఎండిపోయేలా మీరు ప్రవర్తించొద్దు అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దీనిలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు బాటపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అధ్యక్షతన లోయర్ మానే డ్యామ్ సందర్శించారు. అనంతరం వాళ్ళు కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శించారు. కాళేశ్వరం సమీపంలో ఉన్నటువంటి మేడిగడ్డ ప్రాజెక్టును సైతం సందర్శించడం జరిగింది. మీరు కేవలం పంపు స్టార్ట్ చేస్తే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఇవన్నీ కూడా అనుకున్న ప్రకారము రైతాంగానికి నీరు అందించడానికి అవకాశాలు ఉంటాయి. లేదంటే ఆగస్టు 2 తర్వాత దాని సంగతి ఏందో చూద్దామని డెడ్ లైన్ విధించడం జరిగింది. ఆగస్టు 2 దాకా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. మరి గతమెంతో ఘనకీర్తి కలిగినటువంటి ఈ ప్రాజెక్టు కలకలలాడే ఒకప్పుడు ఇప్పుడు విలవిలబోతున్నాయి. ఒక రైతు ఉన్నాడు. ఎట్లా ఉన్నది మునుపు ఎట్లా ఉండే పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉన్నది పరిస్థితి? ఇప్పుడు నిరుడు గిరిన మంచిగా అవి దుంకినాయి సార్, దుంకినాయి. ఇవాళ ఏం లేవు. ఇప్పుడు నీళ్ళనే ముచ్చలు లేవు. ఏం చేయమంటారు సార్? ఇప్పుడు మబ్బులు వస్తాయి, పోతాయి. అంటే సాగు ఎత్తలేరా? నాట్లు వాళ్ళే మున్పల్లి నాటక పల్లెదు, నాటకు లేపా, బావిలో నీళ్ళు లేపా, మాట్లాడేవాడిని లేపా. మరి ఎట్లయితే మంచుకుంటుంది? నీళ్ళు ఇస్తే బాగుంటుంది. నీళ్ళు ఇస్తేనే బాగుంటుంది సార్. మొత్తం మీద గత సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేవు అని అంటున్నారు. ఎందుకంటే 40% వర్షపాతము గతంతో పోల్చితే తక్కువ ఉంటుంది. వాతావరణంలో పరిస్థితుల్లో మార్పు వచ్చిందని చెప్పి వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. దీనిలో భాగంగానే రైతాంగాన్ని ఆదుకోవాలి. ఏదన్నా ఉంటే కక్ష మా మీద వ్యక్తిగతంగా తీర్చుకోండి, అంతేగాని రైతుల మీద వద్దు. కేసీఆర్ ప్రతిష్టను దిగదార్చడానికి మాత్రమే రేవంత్ సర్కార్ ఇలా చేస్తుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. మరొక వైపు కాంగ్రెస్ నేతలు, మంత్రులందరూ కూడా అది అక్కరకు రాని ప్రాజెక్టు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవల్ల గతంలో ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టు మంజూరు చేసుకొని అది నిర్మిస్తాము, ఖచ్చితంగా ఏ లోపాలు లేకుండా చేద్దాము, రీడిజైన్ పేరు మీద వీరు ప్రవర్తించడం వల్లనే లోపాల పుట్టగా మారింది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఒక మాటల యుద్ధం, వార్ ఆఫ్ వర్డ్స్ అయితే జరుగుతున్నది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్లో. అయితే ఏంటి అసలు మరి నిజంగా అద్భుతమైన కట్టడం, అద్భుతంగా ఉంది అని చెప్పినటువంటి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి నిజాలు ఏంటి అసలు? మనతో మాట్లాడడానికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేత జోజిరెడ్డి ఉన్నారు. జోజిరెడ్డి గారు చెప్పండి, ఎట్లా చూడొచ్చు? ఒకవైపు కన్నెపల్లి దగ్గర పంపు ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి, మరి దాదాపు 130 టీఎంసీల వరకు అందించవచ్చు. ప్రాథమిక అవసరాలు, సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు నీరు అందించవచ్చు అని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు అందరూ కూడా సందర్శించారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇంకొక వైపు ఏమో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఇక్కడ మనం చేస్తే ప్రాజెక్టు పనిచేయేది, పంపులు పనిచేయేవి, కొట్టుకపోతే గేట్లు తీస్తే అంటున్నారు.
ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు చెప్తున్న మాటల్లో కొంత అబద్ధం, కొంత నిజం. దాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దాదాపుగా 1,30,000 కోట్ల ప్రజాధనాన్ని పెట్టి చేస్తే ఇవాళ దాదాపు 4-5 పిల్లర్లు కంప్లీట్ క్రాక్లు ఇచ్చేసి మీరు అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు 1,30 కోట్లు అంటున్నారు. కేవలం 3,200 కోట్ల రూపాయలే మేడిగడ్డ ప్రాజెక్టుకి ఖర్చు అయింది. దానిలో కొన్ని 100-200 కోట్లు పెడితే ఆ గేట్లు ఏదైతే కుంగినాయో, పిల్లర్లు కుంగినాయో అది చేయొచ్చు అంటున్నారు. ఇలా ఈ 3,000 కోట్లు పెట్టిరా 2,000 తలకాయ లేకుండా మొండే ఉన్నట్టు ఉంటుంది. ఆ తలకాయ నుంచెల్లే మిగతా వాటి అన్నిటికీ కూడా నీళ్ళు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా 270 పిల్లర్లు దాదాపు వేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇంజనీర్లకు సంబంధం లేకుండా సొంత ఆలోచనలతోటి సొంతగా తొందర కంప్లీట్ చేయాలా, డబ్బులు కమిషన్లు బాగా కొట్టాలని చెప్పేసి ఒక ప్రణాళిక లేకుండా కట్టిన ప్రాజెక్ట్ అది. ఇవాళ అక్కడ పంపులు ఆల్రెడీ ఫెయిల్ అయితేనే వాళ్ళు మళ్ళీ రిపేర్ చేయడం జరిగింది. అవి చైనా పంపులు తీసుకొచ్చేసి వాళ్ళు పెట్టి ఇక్కడ కూర్చున్నారు. ఇవాళ మేము కాంగ్రెస్ వాళ్ళని కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం రైతుల పక్షాన. ఇవాళ డ్యాంలో మనకు కరీంనగర్ డ్యామ్ కావచ్చు, అటు మిడ్ మేనరీ కావచ్చు, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఇవన్నిటికి కూడా మీరు ఒక్కసారి పంపులు స్టార్ట్ చేయండి. పంపులు స్టార్ట్ చేసినట్టయితే నీళ్లు పోస్తాయా పోయాయా, ఇవాళ దాని కండిషన్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి పంపులు స్టార్ట్ చేయమని చెప్పేసి మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇలా కాళేశ్వరం ఇష్యూకి వచ్చినప్పుడు ఇలా కేటీఆర్ గారు బయలుదేరి ఎల్ఎండి ప్రాజెక్ట్ చూసుకొని ఇలా కాటారం జంగల్లో పట్టుకొని ఇలా పోతా అని చెప్పేసి అంటున్నాడు. కాళేశ్వరంలో పోయిండు. ఇలా పోయి ఏం చేస్తాడు? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇలా ఛాలెంజ్ చేస్తున్నా, అటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఒక వారం రోజులు ఉండండి. ఈ వరదలు వస్తున్నాయి, గేట్లన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి. గేట్లు ఎందుకు ఓపెన్ చేసినవా అని కాంగ్రెస్ నాయకుడిని అయితే, ఓపెన్ చేయకపోతే కొట్టుకపోతాయి, కింద ఊర్లు కొట్టుకపోతాయి, జనాలు చచ్చిపోతారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, లే స్ట్రాంగ్గా కట్టినా మేము ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ పోయి మంచిగా పక్కన ఏదైతే డ్యామ్ కింద ఉందో ఆ గేట్ల పక్కన ఒక ఊర్లో వాళ్ళు ఉండాలా. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళది నిజమైతే, బీఆర్ఎస్ వాళ్ళది నిజమై కాంగ్రెస్ వాళ్ళది అబద్ధమైతే వీళ్ళు గేట్లు మూసేయాలా. గేట్లు మూసేసి నీళ్లు కొట్టుకపోతుందా లేదా బ్రిడ్జి కూడా ఒకసారి చూస్తే నిజ నిర్ధారణ అనేది జరుగుతుంది. ఇలా ప్రజలకి మీరు వాళ్ళు ఢిల్లీ వాళ్ళు చెప్పిండ్రో ఇంకోటి చెప్పిరో అలా అవసరం లేదు. ఇలా ప్రజలకి నిజాన్ని తెలపండి. ఇలా బీఆర్ఎస్ మోసం చేసిందా, కావాలని బీఆర్ఎస్ని బదనాం చేయడం కోసం కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తున్నారా రైతాంగాన్ని, ప్రజల్ని, ఇది తేలాల్సిన అవసరం ఉన్నది ఇలా. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, కాంగ్రెస్ వాళ్ళు తక్షణం పంపులు స్టార్ట్ చేయాలా, నీళ్లు ప్రయత్నం చేయాలా. ఎందుకంటే కరీంనగర్ చుట్టుపక్కల మాత్రమే వర్షాలు లేవు. ఇవాళ మేము హుజరాబాద్ ఏరియా కూడా కొంత తిరిగి వచ్చినాం, చెరువులన్నీ నిండిపోయినాయి. కానీ కరీంనగర్ మిడ్ మానేర్ కావచ్చు, ఎల్ఎండి కావచ్చు, ఇవన్నీ కూడా నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. అవకాశాన్ని ఉపయోగించుకోండి, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండానే అది పోతుంది అని చెప్పేసి అనడం కూడా మీరు తప్పే అని చెప్పేసి మేము అంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా పంపులు స్టార్ట్ చేయండి. పంపులు పోస్తే అదృష్టం, మా అదృష్టం, ప్రజల అదృష్టం, రైతుల అదృష్టం. బీఆర్ఎస్ వాళ్ళు సరే పంపులు అయితే రిపేర్ చేసి పెట్టిన అనుకుంటాం, డ్యామ్ అంటే ఖచ్చితంగా అది ఉండదనేది మాకు కూడా అర్థమవుతున్నది. కానీ వాళ్ళన్న మాట కోసమైనా మీరు ఛాలెంజ్గా తీసుకొని గేట్లు మూసేయండి, వాళ్ళని కింద బండబెట్టండి. వాళ్ళు గేట్లు కొట్టుకపోతే వాళ్ళు కూడా కొట్టుకపోతారు, బీఆర్ఎస్ పాపాలన్నీ దాంట్లోనే పోతాయి. లేకపోతే కాంగ్రెస్ వాళ్ళన్న నిజ నిర్ధారంగా చేసినట్టుగా ప్రజలకి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇవాళ డ్యాంలో నీళ్లు చూసినప్పుడు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నాట్ల సమయం ఇది. ఆల్రెడీ 20 రోజుల నుంచి మబ్బులు చూస్తున్నాం తప్ప, రోజు మబ్బు చేయడం, 4 చినుకులు పడడం పోవడమే తప్ప దేవుడు ఇంకా కనికరించట్లేదు. మరి ఆ బీఆర్ఎస్ చేసిన పాపాలకో కాంగ్రెస్ వచ్చిన దానికో ఇలా ప్రజలు బాధపడుతున్న రోజులు ఉన్నాయి. నాట్లు వేసుకున్న టైము, వారికి కింటాలు పండిస్తామని చెప్పే రోజులు ఇవి. కాబట్టి ఖచ్చితంగా పంపులు స్టార్ట్ చేయమని చెప్పేసి కూడా మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన, రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం తక్షణం. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వరదలు రేపు వస్తాయో రావో తెలియదు. కాబట్టి ఇమీడియట్గా పంపులు స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈ డ్యాములు నింపాలా, వరదకాల ద్వారా, అదేవిధంగా మిడ్ మానేర్ నింపాలా, అదేవిధంగా మిగతా చెరువులన్నీ డ్యామ్లన్నీ కూడా నింపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ప్రకారము 10 లక్షల క్యూసెక్ల నీరు వస్తుంది. ఆ నీరంతా కూడా సముద్రం పాలవుతున్నది, వృధాగా పోతున్నాయి, దాన్ని తరలించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డగానే కాదు, దానిలో బరేజులు, ప్రాజెక్టులు, అలాగే సొరంగాలు, టన్నెళ్ళు, బాహుబలి పంపు సెట్లు అద్భుతం అని చెప్పేసి చెప్పారు. అయినప్పటికీ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పర్యటించింది,
బీసీ ఘోష్ కమిషన్ పర్యటించింది. ఇది అక్కడికి వస్తుందా రాదా అనే దాని మీద నిర్ధారణ కొనసాగుతూనే ఉంది. ఇంకా తేలనే లేదు. ఇప్పటికీ కూడా విచారణిస్తున్నారు. అప్పుడు ఇంజనీర్లని, కాంట్రాక్టర్ని, ఎల్ఎన్టీ లార్సన్ అండ్ టర్బో కంపెనీ ఉపగుత్తేదారులకి, సబ్ కాంట్రాక్టర్లకి కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇదన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సవాళ్ళు, ప్రతి సవాళ్ళను దృష్టిలో పెట్టుకుంటే ఆ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి పంప్ హౌస్ స్టార్ట్ చేస్తే ఆ నీరు అనేది వస్తుంది. ఒకవేళ అవి కరెక్ట్గా పనిచేస్తే తద్వారా మిడ్ మానేర్, లోయర్ మానేర్ దింపడానికి, అక్కడ నుంచి మళ్ళీ తరలించడానికి అవకాశం ఉంది అని చెప్పేసి డిమాండ్ ఒకవైపు వస్తున్నటువంటి నేపథ్యము. అది అక్కడికి రాదు, పని చేయదు అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నటువంటి మాటలు మరొక వైపు. ఏది ఏమైనప్పటికీ కూడా రైతన్నలు మాత్రం ఆశగా ఎదురు చూస్తున్నారు ఆకాశం వైపు. ప్రభుత్వం ఏదైనా చేస్తే ఆదుకుంటే బాగుపడతాం, లేదంటే మళ్ళీ మా నోట్లే మట్టే పడే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. మొత్తం మీద ప్రాజెక్టు బాట, నీటి యుద్ధం బాటల ద్వారానే ఇరు వర్గాల మధ్య కొనసాగుతుందని చెప్పడంలో సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.